హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఎంప్లాయ్మెంట్ శాలరీ డీటెయిల్స్ని ఏ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకోసం ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్మేట్ని ఏ విధంగా రెడీ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అందుకోసం మనం కొత్త ఎంఎస్ ఎక్సెల్ని షీట్ని క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం కీబోర్డ్ కంట్రోల్ N ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కొత్తగా అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఏమేమి సీరియల్ నెంబర్, ఎంప్లాయ్మెంట్, ప్లేస్ ఉంది కదా, మీరు లైన్గా టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. సీరియల్ నెంబర్, ఎంప్లాయ్మెంట్ ఐడి, నేమ్, డిజిగ్నేషన్, ప్లేస్, శాలరీ, TA అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్, MA అంటే మెడికల్ అలవెన్సెస్, తర్వాత టోటల్, ఆ తర్వాత ESI 5%. నేను అన్నిటికీ 5% బై డిఫాల్ట్గా ఇస్తున్నాను. మీకు కావాల్సిన విధంగా ఇచ్చుకోవచ్చు. 4.8, 6.8, లైక్ 4.9, 5.9 అలా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. 5%. తర్వాత టోటల్ డిడక్షన్స్, నెట్ శాలరీ, తర్వాత సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ 1 నుంచి ఇలా ట్రాక్ చేసుకోవాలి. సింగిల్ హ్యాండ్తో ఆల్ వన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ పక్కన ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ ఇచ్చినట్టయితే ఫిల్ సిరీస్ అని ఇక్కడ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్గా 10 వచ్చినాయి. ఇలా కాదు అనుకుంటే మీరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ సీరియల్ నెంబర్లో 1 అని టైప్ చేయండి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత 1 ఉన్న సెల్ని యాక్టివేషన్లో ఉంచిన తర్వాత 1 ఉన్న సెల్ని యాక్టివేషన్లో ఉంచాలి. తర్వాత హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్ మీద క్లిక్ చేసి సిరీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ విధంగా కావాలి, రో వైసా అంటే కాలం వైసా అని అడుగుతుంది. మనకు కాలం కాబట్టి కాలం వైస్ సెలెక్ట్ చేసుకొని లీనియర్లో ఉంచుకొని ఇక్కడ స్టెప్ వాల్యూ 1 అని బై డిఫాల్ట్గా ఉంటుంది. మనం స్టాప్ వాల్యూ ఇచ్చేయాలి. నేను 10 అని ఇస్తున్నాను. మీరు ఇచ్చుకోవచ్చు 50, 100, 500 మీ ఇష్టం. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 10 వచ్చేసాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఐడి వచ్చేసి 001 అని ఇచ్చిన తర్వాత ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదేవిధంగా నేమ్ మీరు టైప్ చేయాలి. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. నేము, డిజిగ్నేషన్, ప్లేస్, శాలరీ మీరు టైప్ చేస్తే కానీ అర్థం కాదు. ఈ రో, కాలం, విడ్త్ ఇవన్నీ చాలా ఫిట్ కావాలి. కాలం విడ్త్ అనుకుంటే దీన్ని మీ కాలం మీద డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాయి కాలంలో. ఇప్పుడు మనం శాలరీ యొక్క అలవెన్సెస్ అండ్ డిడక్షన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. TA 5%ని ఏ విధంగా క్యాలిక్యులేట్
చేయాలంటే ఈక్వల్ టు టైప్ చేసి ఇక్కడ శాలరీ ఎంతనో శాలరీ ఉన్న సెల్ యొక్క రిఫరెన్స్ తీసుకోవాలి. ఆ 10,000 తీసుకోవద్దు. సపోజ్ నేను 10,000 తీసుకున్నాను. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేస్తే మీకు డబుల్ క్లిక్ ఇస్తే కానీ అందరికీ కూడా 500 అని వచ్చేసింది. కానీ శాలరీ డిఫరెంట్ ఉంది కదా అంటే మీరు ఇక్కడనే మిస్టేక్ చేశారు అన్నట్టు. మీరు డైరెక్ట్ ఇక్కడ 10,000 ఉంది కదా అని ఆ వాల్యూని టైప్ చేయొద్దు. డైరెక్ట్ సెల్ యొక్క రిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంటూ 5% క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేది. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అందుకనే సెల్ రిఫరెన్స్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. తర్వాత ఎంఏ శాలరీ సెల్ యొక్క రిఫరెన్స్, తర్వాత 5% తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చేయాలి. అలాగే టోటల్ని 2 టైప్స్ కనుక్కోవచ్చు. ఈక్వల్ టు సమ్ అనొక్కి ఇక్కడ ట్యాబ్ అవుతుంది, ఆటోమేటిక్గా సింటెక్స్ చూపిస్తుంది. ఇక్కడ శాలరీ నుంచి అంటే F3 నుంచి H3 వరకు తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయొచ్చు. అలాగే రేంజ్ తీసుకోవద్దు అనుకుంటే ఇక్కడ ఇంకో మెథడ్ వచ్చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేంజ్ అనేది తీసుకుంటుంది ఈ శాలరీ నుంచి. సపోజ్ ఈ ప్లేస్కి శాలరీకి మధ్యలో ఫోన్ నెంబర్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఫోన్ నెంబర్ కూడా ఈ ఆల్ట్ ఈక్వల్ టు తీసేసుకుంటుంది. కాబట్టి అప్పుడు ఈ శాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం. అది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది ఫోన్ నెంబర్, కానీ శాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే 11,000 టోటల్. తర్వాత ఈఎస్ఐ 5% అంటే ఇప్పుడు టోటల్ మీద ఈఎస్ఐ కట్ చేయాలి. టోటల్ ఏ విధంగా కట్ అంటే ఇంటూ మైనస్ కాదు, ఇంటూ 5% నొక్కాలి. తర్వాత 550 కట్ అయింది. ఆ తర్వాత ఈక్వల్ టు టోటల్ ఇంటూ 5% అంటే మళ్ళీ 550 కట్ అయింది. ఈ ఈఎస్ఐ పిఎఫ్ 2 డిడక్ట్ అయినాయి కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఈ రెండింటిని ఆటోమేటిక్గా ఇవి తీసేసుకున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ యొక్క యాడ్ చేయాలి. యాడ్ ఈఎస్ఐ సెల్ రేంజ్ రిఫరెన్స్గా తీసుకొని ప్లస్ పిఎఫ్ 2 తీసుకుని ఎంటర్ నొక్కాలి. తర్వాత టోటల్ డిడక్షన్ 1,100 అని ఇచ్చింది, 1100. ఇప్పుడు నెట్ శాలరీ, దీని మీద నెట్ శాలరీ కనుక్కోవాలి. ఆ నెట్ శాలరీ ఏ విధంగా కనుక్కోవాలంటే ఈక్వల్ టు టోటల్ మైనస్ టోటల్ డిడక్షన్స్ వచ్చింది కదా నెట్ శాలరీ. కనుక్కున్న తర్వాత ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మిగతా సెల్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ శాలరీ డీటెయిల్స్ యొక్క ఇదే ఫార్మెట్ నాకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఏమని ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు M వరకే కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుని మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఈ అన్ని సెల్స్ కూడా సింగిల్ సెల్గా మారిపోవడం గమనించాలి. ఇప్పుడు ఎంప్లాయర్ శాలరీ డీటెయిల్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కి మళ్ళీ సెల్ యాక్టివేషన్ నుంచి. అందుకే నేను ఏం చెప్తానంటే మనం టైప్ చేసినప్పుడు అన్ని ట్యాబ్స్లో కమాండ్స్ అన్నీ డిఫాల్ట్గా అన్సెలెక్షన్లో మారిపోతాయి. కాబట్టి సెలెక్షన్లోకి తెచ్చుకోవాలి అంటే ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి. వచ్చిన తర్వాత
సపోజ్ ఇదే ఫార్మేట్ నాకు కావాలనుకుంటే ఈ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్లో ఫార్మేట్ పెయింటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సేమ్ ఇదే ఫార్మేట్ అని రావడం జరుగుతుంది. అలాగే ఫాంట్ కూడా మారింది. అలాగే కింది చూసుకుంటే ఇదే ఫార్మేట్ మళ్ళీ కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ పెయింటర్లోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వదిలేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. సైజ్ ఇక్కడ కింద మీకు క్లారిటీగా తెలవడం కోసం కొంచెం ఇంక్రీజ్ చేశాను. తర్వాత టోటల్ డిడక్షన్స్ శాలరీ ఇక్కడ టోటల్ అని టైప్ చేసి ఇక్కడ సమ్ ఆర్ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేంజ్ అని తీసుకొని మన టోటల్ ఎంత శాలరీ కట్ అయిందో చెప్తుంది. ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ టేబుల్కి స్టైల్ అనేది అప్లై చేయాలి. అది ఏ విధంగానో చూద్దాం. ఈ టేబుల్లో సెల్ యాక్టివేషన్లో ఉంచిన తర్వాత Ctrl+T ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేంజ్ అనేది తీసుకుంటుంది. మనకు సపరేట్ ఇక్కడ టోటల్ అనేది సెలెక్షన్లో లేదు కాబట్టి టోటల్ అనేది తీసుకోవాలి. కాబట్టి మనకి కావాల్సిన విధంగా డ్రాగ్ చేసుకొని వదిలేసి ఇక్కడ ఒకటి ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత నాకు అకౌంట్ డిపార్ట్మెంట్ యొక్క శాలరీ ఎంత, ఆ అకౌంట్ డిపార్ట్మెంట్కి అలవెన్సెస్ ఎన్ని కట్ అవుతున్నాయి, డిడక్షన్స్ ఎన్ని యాడ్ అవుతుంది తెలుసుకుందాం. ఇప్పుడు డిజిగ్నేషన్ యారో మార్క్ మీద క్లిక్ చేసి డిఫాల్ట్గా అన్ని సెలెక్షన్లు ఉంటాయి. అన్సెలెక్ట్ చేసిన తర్వాత అకౌంట్స్ మీద క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసారా అకౌంట్స్ అన్ని మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క టోటల్ రాలేదు. ఇక్కడ మీకు కాలం అనేది రో అనేది కనిపించదు. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ రో మీద ఈ ఎడింగ్ మార్క్ వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ ఇచ్చి డౌన్ చేయండి. డౌన్ చేసినట్టయితే మీకు టోటల్ వస్తుంది. టోటల్ ఎంత వచ్చింది? 1,60,000 వచ్చింది. అంటే ఇది 1,60,000 లేదు కదా, మరి ఎలా వచ్చింది అంటే మీరు ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని చూడవచ్చు. టోటల్ అందరి యొక్క టోటల్ వచ్చింది, కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే టోటల్ రాలేదు. ఇప్పుడు వీటిని ఎలా మార్చాలి? కావాల్సిన అకౌంట్ డిపార్ట్మెంట్ని, ఐటీ డిపార్ట్మెంట్ని ఒక సపరేట్ శాలరీస్, వాళ్ళ అలవెన్సెస్, డిడక్షన్స్ విత్ నెట్ శాలరీ కావాలనుకుంటే ఇక్కడ ఫార్ములా వేరేది అప్లై చేయాలి. ఏ ఫార్ములా అంటే ఈక్వల్ టు సబ్ టోటల్ ఫార్ములా. సబ్ టోటల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ మనకు ఏం కావాలి? సమ్ కావాలి. ఇక్కడ మనకు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవద్దు, వీటి యొక్క సీరియల్ నెంబర్ని టైప్ చేసుకోవాలి. సమ్ యొక్క సీరియల్ నెంబర్ దాని ముందు ఉంటుంది 9 కదా, 9 అని టైప్ చేసి మార్క్ ఇచ్చి రిఫరెన్స్ తీసుకోవాలి. రిఫరెన్స్ తీసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. వీటికి
వీటన్నిటికీ కూడా అప్లై చేయాలి. ఆటోమేటిక్గా అప్లై అయిపోయి కాబట్టి ఇప్పుడు అకౌంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. ఇవి డిఫాల్ట్ ఆన్ సెలెక్షన్ చేయాలి. అకౌంట్ డిపార్ట్మెంట్ సెలెక్షన్లో నుంచి వీటిని చేస్తే మళ్ళీ రో హైట్ కనిపించలేదు. రో ఏంది టోటల్ పోయింది. ఇప్పుడు చూస్తారు కదా సపరేట్గా అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం కలిపి శాలరీ వచ్చేసి 62,000, అలాగే అలవెన్సెస్ వచ్చేసి టీఏ విత్ ఎంఏ కలిపి 68,200, డిడక్షన్స్ 6,820. వెళ్ళగా వచ్చే నెట్ శాలరీ మొత్తం ఇచ్చే 61,380 రూపీస్ అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాంక్షన్ అవుతుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ అకౌంట్ డిపార్ట్మెంట్ కాదు, అనదర్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత కట్ అవుతుంది. ఐటీ డిపార్ట్మెంట్ ఎందరో 2 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి కలిపి 33,000 శాలరీ. ఇందులో అలవెన్సెస్ కలుపుకొని 36,300, డిడక్షన్స్ 3,630 వెళ్ళగా నెట్ శాలరీ అనేది 32,670 రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క సపరేట్ శాలరీని కనుక్కోవచ్చు. వాళ్ళ యొక్క అలవెన్సెస్, డిడక్షన్స్, నెట్ శాలరీ, అలాగే సమ్ యొక్క ఫార్ములా ఏ విధంగా యూజ్ చేయాలి, డిడక్షన్స్ యొక్క ఫార్ములా సబ్ టోటల్ యొక్క ఫార్ములా ఏ విధంగా కనుక్కోవాలో చూసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు ఇంకా చాలా వీడియోస్ పెట్టబోతున్నాను, లైక్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, టాలీ, ప్రైమ్ గురించి. అందుకని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను.